తీసిన సార్ ఇవన్నీ దెబ్బలు సార్ నా భర్త నుంచి ప్రాణహాని ఉంది సార్. ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు, మెసేజ్లు పంపుతూ ఉంటాడు. నాకు న్యాయం కావాలా సార్. ఒక భార్య బతికుంటాక ఇంకొక ఆమెతో ఈ విధంగా వెళ్తాడు సార్. అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం. ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్. ప్రజా సంఘాల మద్దతు కావాలా, దళిత సంఘాల మద్దతు కావాలి సార్, మహిళా మండలి సంఘాలు అందరూ మద్దతు కావాలి సార్ నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా చెప్పాలంటే శారీరక బాగా మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికంటే నాకు చెప్పుకోలేకపోతున్నా సార్. నేను ఒక ఉపాధ్యాయురాలు నుండి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలకి రక్షణ లేకపోతే సాధారణ మానవులకి ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్. చాలా చాలా సఫర్ చేసింది సార్. మానసికంగా పెట్టేసరికి నేను టార్చర్కి నేను తట్టుకోలేకపోతున్నాను సార్. పిల్లలను నేను ఎప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మానవని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు. మా పెద్దవాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్. నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్, నా బావలు, నా తోటి కోడళ్ళు అందరూ. కానీ ఇతను మాత్రం నన్ను వాళ్ళకి ఎందుకు చేస్తున్నా అనేసి వాళ్ళని కూడా తిట్టడం, వాళ్ళని కూడా తిట్టడం, చేయడం, కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్. ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్. పిల్లలు ఎదిగినారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది, ఆయన ఆయన వెళ్ళిపోయినాడు సుఖం చూసుకొని. నా పరిస్థితి ఎట్లా సార్? నేను ఒక ఉపాధ్యాయురాలని, నాకే రక్షణ లేదు. మామూలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుంది సార్? నాకు న్యాయం కావాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్. సంఘాల మద్దతు, మహిళా సంఘాల మద్దతు కూడా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు తెలియకుండా నా భర్త ఇంటి నుంచి వెళ్ళి అన్ని సామాన్లు తీసుకోవడం జరిగింది. బంగారము, డబ్బులు, అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పాల్పడడం జరిగింది సార్. ఈ విషయంలో నేను నిలదీయగా నీకు ప్రాణహాని ఉంది కదా నేను వెళ్ళిపోయినాను సార్. అయితే నా బంగారం మీకు ఇయ్యని అనేసరికంటే కూడా ఇయ్యను, నేను నాది సగం నీది సగం అనుకుంటా వాదించడం జరుగుతుంది సార్. ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీద ఉంది సార్. కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్. హౌసింగ్లో ఇద్దరం కడతాం, పర్సనల్లో ఇద్దరం కడతాం. కానీ అన్నీ నాకు తెలియకుండానే అన్నీ ఆయన పేరు మీద తెప్పించుకున్నాడు సార్. అంతేకాకుండా ప్రతిసారి ఏ జరిగినా, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను, పేరు మాత్రం ఆయనది ఉంటుంది సార్. అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఆమె ఇప్పుడు ఆమెను చదివించిందంట సార్. డిగ్రీ వరకు ఆయననే చదివించిందంట, పీజీ వేయించిందంట, అన్ని కోచింగ్లు కూడా ఇప్పించిందంట సార్. దానికి కృతజ్ఞతగా వాడతాన్ని చేసుకుంటా అనేసి నన్ను ఇద్దరు కలిసి టార్చర్ పెడుతుంది సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను మీరు టార్చర్ పెడుతుంది సార్. బూతు మాటలు ఇట్టడం జరుగుతుంది సార్. నన్ను నీ భర్తని వదిలేసినా కదా, అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అనేసి అంటే విడాకులు అనేది ఏ విధంగా అయితే సార్? అది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం, హిందూ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరగాలి సార్. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగా అర్థమవుతుంది సార్. 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడున్నావని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు. 2 నిమిషాల పారిపోయడం చెప్తుంది సార్. నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆమె పంపించేసింది సార్. నా భర్త పాత్ర అయితే చాలా ఉంది సార్. నన్నైతే మానసికంగా, శారీరకంగా చాలా హింసిస్తున్నాడు సార్. నాకు మాత్రం న్యాయం జరిగింది సార్. వాళ్ళు ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ కేవలం ఒక కౌన్సిలింగ్ మాత్రమే హాజరై, ఏమైనప్పటికీ నేను అమ్మాయిని వదిలిపెట్టను, నన్ను వదిలిపెట్టను, అమ్మాయిని వదిలిపెట్టను అనేసి ఇద్దరిని కూడా అనేసి అన్నాడు సార్. అయితే వాళ్ళు కుదరదు, అది అమ్మాయిని వదిలేసి అని చెప్తే నేను వినలేదు సార్. తర్వాత 2వ కౌన్సిలింగ్ అటెండ్ కాలే, 3వ కౌన్సిలింగ్ అటెండ్ కాకపోయేసరికంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేను రానని కరాఖండిగా చెప్పడం జరిగింది సార్. ఈ క్రమంలోనే మహిళా ఎస్ఐ మీరు ఆర్మూర్లో ఫిర్యాదు చేసుకుంటా అంటే నేను నవంబర్ 5వ రోజున ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.